మనల్ని మనం తక్కువ చేసుకుంటే ఒక్కసారి కూడా ఆలోచించకుండా జనాలందరూ మనల్ని వాడేస్తారు. ఒక వ్యక్తి చేసే అతిపెద్ద తప్పు నమ్మకం ఉంచడం కాదు, ఇంతకు ముందు మనల్ని మోసం చేసిన వ్యక్తిని మళ్లీ నమ్మడం. సంబంధాలు మాటల మీద కాదు, చర్యల మీద నిర్మాణమవుతాయి. ఎవరైనా ప్రతిదానికి ప్రమాణాలు చేస్తే అంతకంటే ప్రమాదకరమైన వ్యక్తి ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే నిజమైన వ్యక్తి పనితో చూపిస్తాడు, ప్రమాణాలతో కాదు. ఈ రోజుల్లో ప్రజలు సహవాసం కోసం కాదు, సపోర్టు కోసం చూస్తారు. బలమైన గోడ దొరికితే వెంటనే తమ బోర్డును ఆ గోడ మీద వేసేస్తారు. కానీ గుర్తుంచుకో, ప్రతి గోడకు పగులుంటాయి. ఎవరైనా మళ్లీ మళ్లీ కృంగితే అతను బలహీనుడు కాదు, సంబంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అదే వ్యక్తి నిలబడితే అతని లోపల ఏదో విరిగిపోయిందని అర్థం చేసుకో. ఫ్రెండ్స్, మీకోసం వీడియోలు తయారు చేయడానికి నేను ఎంతో కష్టపడుతున్నాము. అయితే మీరు కనీసం ఒక లైక్ ఇచ్చి మంచి కామెంట్ చేయొచ్చు కదా. దయచేసి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మరియు మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో కామెంట్లో చెప్పండి. వీడియోను కొనసాగిద్దాం. ఎక్కువ తెలివై ఉండటం కూడా నష్టం కలిగించవచ్చు. అందరి ఉద్దేశాలను చదివేయగలవు, అయినా నవ్వుతూ మౌనంగా ఉండిపోతావు. జీవితంలో అతిపెద్ద నొప్పేమిటంటే నీకు దగ్గరైన వ్యక్తి నీ మౌనాన్ని బలహీనతగా భావించడం. నిజమేమిటంటే నిశ్శబ్దంగా ఉండే వ్యక్తి ఎక్కువగా చెప్పాలనుకుంటాడు, కాని అనవసరమైన శబ్దం చెయ్యాలనుకోడు. నిన్నెప్పుడూ అందుబాటులో ఉంచుకుంటే నీ విలువను మరచిపోతారు. దూరం తరచుగా గౌరవాన్ని నేర్పుతుంది, దగ్గరికి రావడం ఎప్పుడూ నేర్పలేదు. అందరికోసం ఏడవడం మానేయి, ఎందుకంటే అందరూ నీ కన్నీళ్లకు అర్హులు కాదు. కొందరు నువ్వు విరగ్గొప్పుకోవాలని వేచి ఉంటారు, తద్వారా తమ విజయాన్ని ఆస్వాదించడానికి. నీ నొప్పిని అందరితో పంచుకోకు. ప్రజలు సానుభూతి చూపేవారు కంటే ఎక్కువగా ప్రేక్షకులు. మేము నీ గాయాలను మాంచము, వాటిని కథగా చెప్పుకోవడానికి ఉపయోగిస్తాము. కాబట్టి నీ బలహీనతను అలాంటి వారికి మాత్రమే చూపించు. వారు నీ బలంగా మారే అవకాశం ఉన్నవారైతేనే. జీవితంలో ఒక దశ వచ్చేస్తుంది, వ్యక్తి ఇతరులకు వివరించడానికి అలసిపోతాడు. అప్పుడు మాట్లాడటం మానేసి కేవలం చూస్తూ ఉంటాడు. నమ్ము, చూస్తూ ఉండే వ్యక్తి మాట్లాడే వ్యక్తి కంటే ఎక్కువ ప్రమాదకరం. ఎందుకంటే అతను నోట్స్ రాసుకుంటున్నాడు. చాలామంది చెప్తారు, గుండె పెద్దగా ఉంచుకో అని. కానీ అంత పెద్దగా ఉంచద్దు. ప్రతి అవిశ్వాసీ దానిలో స్థానం పొందేటట్టు. గౌరవం ఇవ్వు, కానీ స్వీయ గౌరవాన్ని తగ్గించుకుని కాదు. ప్రేమించు, కానీ నీ గుర్తింపును కోల్పోయి కాదు. జీవితం ఎవరైనా వెళ్ళిపోవడంతో అంతం కాదు, కానీ ఎవరికోసం మనల్ని కోల్పోవడం అంతం చేస్తుంది. నీవు లేకుండా జీవించగలిగిన వ్యక్తికి నీతో ఉండే హక్కు ఉండకూడదు. ఎందుకంటే నీవు లేకపోవడానికి భయపడేవాడే నీతో ఉంటాడు. మనమనుకుంటాం ఆ వ్యక్తి మారిపోతాడని, కాని నిజమేమిటంటే తన తప్పు తెలిసినప్పుడే వ్యక్తిగా మారతాడు. తెలియని వాళ్లను ఒప్పించడానికి శక్తి వృధా చేయొద్దు. కొన్నిసార్లు వదిలేయడం కూడా విజయం. ప్రతి వాదనలో గెలవాల్సిన అవసరం లేదు. కొందరు తమ ఆలోచనలను ఒంటరిగా వదిలేసి సంతోషపడతారు. ఎందుకంటే ప్రతి యుద్ధం పోరాడాల్సింది కాదు, కొన్ని యుద్ధాలు నేర్చుకోవడానికి మాత్రమే. జీవితంలో అతిపెద్ద పాఠమేమిటంటే తక్కువ ఆశించి ఎక్కువ కష్టపడటం. ఎప్పుడూ నీతో ఉన్నవాడే అతి ముఖ్యమైనవాడు. నీ మంచితనాన్ని ఉపయోగించుకునే వాళ్ల మీద కోపం తెచ్చుకోకు. తర్వాతసారి వాళ్లకు మంచితనం చూపించేటప్పుడు ఆలోచించు, ఎందుకంటే అందరూ నీ నిజమైన ఉద్దేశాలకు అర్హులు కాదు. సంబంధాల్లో అతి నొప్పిగా ఉండేదేమిటంటే ఇంకొక వ్యక్తి నీ భావాలను తనకు అందుబాటులో ఉన్నట్టు తీసుకోవడం. దానికంటే ఎక్కువ నొప్పి ఏమిటంటే అన్నీ తెలిసినా నువ్వు మౌనంగా ఉండిపోవడం. కానీ గుర్తుంచుకో, మౌనం ఎప్పుడూ బలహీనత కాదు. కొన్నిసార్లు అది ముఖాన్ని కాపాడుకోవడానికి చివరి మార్గం. అందరికీ మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి మంచి వ్యక్తులు కావాల్సిన అవసరం లేదు. ఉపయోగపడే వ్యక్తులు కావాలి. నీ పని పూర్తయ్యాక నీ విలువ పోతుంది. కాబట్టి నీ స్వంత విలువను నువ్వే కనుగొను. కొందరు నీ జీవితంలోకి కేవలం పాఠాలుగా వస్తారు. వాళ్లు భవిష్యత్తులో ఎవరిని నమ్మకూడదో నేర్పుతారు. కాబట్టి ప్రతి విశ్వాసఘాతకాన్ని శాపంగా భావించొద్దు. కొన్నిసార్లు అదే నీ అవగాహనను పెంచుతుంది. ఎవరినైనా అంతగా వాళ్ల లేకుండా నువ్వు అసంపూర్ణంగా అనిపించుకోవాల్సినంతగా ప్రేమించొద్దు. మనుషులు ఒంటరిగా పుడతారు, ఒంటరిగా వెళితారు. మధ్యలో ఉన్న ప్రయాణం కేవలం సహవాసమనే భ్రమ మాత్రమే. నీతో నడిచేవాళ్లకు ధన్యవాదాలు చెప్పు, వదిలేసిన వాళ్లను వదిలేయి. ప్రజలంటారు సమయం అన్నీ మాంచేస్తుందని, కానీ నిజమేమిటంటే సమయం కేవలం నిజాలను బయటపెడుతుంది. మనుషులు తమ నిర్ణయాలు, ఆలోచనలు ధైర్యంతోనే మాంచుకుంటారు. ప్రతిసారి క్షమాపణ చెప్పాల్సి వస్తే ఎక్కడో నువ్వు కోల్పోతున్నావు. సంబంధాలు సమానంగా ఉండాలి. ఒక్క వ్యక్తి మాత్రమే ప్రయత్నిస్తే అది ప్రేమ కాదు, అలవాటు. నిన్ను ఎవ్వరూ దుర్వినియోగం చేయలేనంత బలంగా చేసుకో, మరియు అందరూ నిన్ను విరగ్గొట్టగలిగినంత మెత్తగా ఉండు. జీవితంలో సమతుల్యం చాలా అవసరం. ప్రజలు నిన్ను నిర్లక్ష్యం చేయడం మొదలు పెడితే వాళ్ల వెంట పరుగెత్తు. ఎందుకంటే అతనికి నీ జీవితం కూడా తెలియదు. నీ నొప్పిని ఎప్పుడూ జోక్గా చేసి సంతోషంగా చూపించొద్దు. ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకోవడం మానేస్తారు.
ముందు నువ్వు నీ భావాలను గౌరవించు, అప్పుడే ప్రపంచం గౌరవిస్తుంది. నీ విజయానికి అసూయపడేవాళ్లను భయపడకు, నీ వైఫల్యంలో సంతోషించేవాళ్లను భయపడు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మంచి కోరరు. నీ జీవితంలో అందరినీ హీరోలుగా చేసుకోకు, కొందరు కేవలం ఎక్స్ట్రాలు. సీన్ ముగిస్తే మాయమవుతారు. కథ నీది, దాన్ని ఎవ్వరికీ అప్పగించద్దు. నువ్వు నిన్ను ప్రేమించడం నేర్చుకుంటే ప్రపంచం యొక్క ద్వేషం నిన్ను బలహీనపరచదు, ఎందుకంటే నీ విలువ నీకు తెలుసు. చివరగా గుర్తుంచుకో, సంబంధాలు నిలబెట్టుకోవడానికి గుండె కావాలి, మనను కాపాడుకోవడానికి మనసు కావాలి. కేవలం గుండె మీద ఆధారపడితే విరుగుతావు, కేవలం మనసు మీద ఆధారపడితే ఒంటరిగా మిగులుతావు. కాబట్టి రెండింటినీ కలిపి ఉంచు. జీవితం ఒక్కసారి వస్తుంది, ఎవరినో వెంబడించి వృధా చేయొద్దు. నీతో ఉండాలనుకునేవాడు స్వయంగా వస్తాడు, రాకూడదనుకునేవాడు లాక్కెళ్ళినా నీది కాదు. నీ విలువను నువ్వే తెలుసుకో, ఎందుకంటే నువ్వు నిన్ను అర్థం చేసుకున్న రోజు ప్రపంచ సమస్యలు సగం స్వయంగా తొలగిపోతాయి. మరి విను, నీ మౌనాన్ని బలంగా చేసుకో. ప్రజలు నీ మాటలకు కాదు, నీ చర్యలకు ఆకట్టుకుంటారు, నీ చూపుకు భయపడతారు. ప్రతిసారి వివరణలివ్వడం మానేయి. నిన్ను అర్థం చేసుకోవాలనుకునే వాళ్లకు సూచన చాలు, అర్థం కాని వాళ్లకు పుస్తకం చదివినా చాలదు. నీ జీవిత నియంత్రణను ఎవ్వరికీ అప్పగించొద్దు. ముందు మార్గదర్శకత్వం పేరుతో నిన్ను నియంత్రిస్తారు, తర్వాత నియంత్రణ పేరుతో మార్చేస్తారు. నువ్వు మారితే అదేవాళ్లు నువ్వు మారిపోయావని అంటారు. నిజం ఏమిటంటే, ఈ ప్రపంచం నీ స్థితిని కాదు, నీ స్థావరాన్ని చూస్తుంది. జేబు నిండుగా ఉంటే లోపాలు కూడా అలవాటుగా కనిపిస్తాయి. జేబు ఖాళీగా ఉంటే మంచి లక్షణాలు కూడా విలువలేనివిగా కనిపిస్తాయి. కాబట్టి నీ గుర్తింపును డబ్బుతో కాదు, నీ స్వభావంతో నిర్మించుకో. డబ్బు వచ్చిపోతుంది, కానీ స్వభావం కోల్పోతే తిరిగి పట్టుకోవడం కష్టం. ప్రతిసారి నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. వజ్రం తన విలువను గట్టిగా చెప్పదు, దాని విలువ తెలిసిన వాళ్ళు స్వయంగా గుర్తిస్తారు. కాబట్టి ప్రతిసారి నిరూపించుకోవాల్సిన చోట ఎందుకుండాలి? నీ వెనుక మాట్లాడేవాళ్ల మీద బాధపడద్దు, ఎందుకంటే కథ ఎప్పుడూ ఏదైనా చెప్పాల్సిన వాడిదే. ఖాళీగా ఉండేవాళ్లు ఇతరుల జీవితాల్లో జీవిస్తారు, బిజీగా ఉండేవాళ్లు తమ జీవితం సృష్టిస్తారు. సంబంధాల్లో అతి ప్రమాదకరమైనది అపార్థం కాదు, అహంకారం. అపార్థాలు సంభాషణతో పరిష్కారమవుతాయి, కానీ అహంకారం సంభాషణను అడ్డుకుంటుంది. కేవలం నేను ఉన్న చోట నేను చనిపోతుంది. కొన్నిసార్లు ఎవరినైనా ప్రాధాన్యత ఇవ్వు, కానీ నిన్ను వారికి అవసరంగా చేసుకోకు. ఎందుకంటే అవసరాలు తీరాక వాళ్ళు వస్తువులను విలువ చెయ్యరు, మార్చేస్తారు. చాలామంది నీ మౌనాన్ని ఓటమిగా భావిస్తారు. వాళ్లను అర్థం చేసుకొనివ్వు. ప్రతి సమాధానం మాటలతో ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని సమాధానాలు సమయం ఇస్తుంది. సమయం సమాధానమిచ్చినప్పుడు అది కేవలం గొంతు కాదు, ప్రభావం లోతుగా ఉంటుంది. జీవితంలో రెండు రకాల వ్యక్తులుంటారు. నీ పురోగతిని చూసి సంతోషపడేవాళ్లు, నీ పురోగతిని చూసి అసహ్యపడేవాళ్లు. మొదటి వాళ్లకు గుండెలో స్థానమివ్వు, రెండవ వాళ్లను దూరం నుంచి నమస్కరించు. ప్రతి నవ్వుతున్న ముఖం సంతోషంగా ఉండదు. కొందరు ఇతరులు తమ నొప్పిని చదవాలని నవ్వుతారు. కాబట్టి ఎవరినైనా వాళ్ల నవ్వు ఆధారంగా తీర్పు చెప్పొద్దు. నీ నిజమైన బలం ఏమిటంటే, ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం వచ్చినా క్షమించడం ఎంచుకోవడం. కానీ క్షమించడం అంటే అదే తప్పు మళ్లీ చేయడానికి అనుమతి ఇవ్వడం కాదు. క్షమాపణ గుండె నుంచి వస్తుంది, నమ్మకం మనసు నుంచి వస్తుంది. నిన్ను నిర్లక్ష్యం చేసేవాళ్ల కోసం మారొద్దు. నీతో సంతోషంగా లేనివాళ్లు మారిన నిన్ను కూడా సంతృప్తిపడరు. ఎవరినో వెంబడించడం కంటే నీ కలలను వెంబడించు. ప్రజలు నిన్ను వదిలేయవచ్చు, కానీ నీ ప్రతిభ, కష్టం, అంకితభావం ఎప్పుడూ విశ్వాసఘాతకం చేయవు. కొన్నిసార్లు జీవితం నిన్ను విరగ్గొడతాయి, తద్వారా ఇతరులకు లొంగిపోకుండా ఉండు. నొప్పి వ్యక్తిని బలహీనపరచదు, నేర్చుకుంటే. నొప్పి వ్యక్తిని లోతుగా చేస్తుంది. ఎక్కువ ఆశలు పెట్టుకోకు, కానీ ఆశను మానొద్దు. తేడా ఏమిటంటే, ఇతరుల నుంచి కాదు, నీ నుంచి ఆశించాలి. సంబంధాల్లో సమానత్వం చాలా అవసరం. నువ్వొక్కడివే ప్రయత్నిస్తే అది సంబంధం కాదు, భారం. ఆ భారాన్ని తొలగించేస్తే మంచిది. ప్రజలు నువ్వు వాళ్లకు ఉపయోగపడినంతవరకే గుర్తుంచుకుంటారు. కాబట్టి ముందు నీకు నువ్వే ఉపయోగపడేందుకు ప్రయత్నించేయి. ప్రపంచం వరుసలో వస్తుంది. నీ భావాలను అందరికీ చెప్పొద్దు. అందరూ నీ నిజాన్ని భరించలేరు. కొందరు నీ సరళతను బలహీనతగా భావిస్తారు. జీవితంలో అతిపెద్ద శాంతి ఏమిటంటే, అందరూ నీవారు కాదని అంగీకరించడం. అందరినీ నీవారిని చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా మళ్లీ మళ్లీ నిన్ను బాధపెడితే సమస్య వాళ్లది కాదు, నీ సహనం. నువ్వు హద్దులు పెట్టకపోతే ప్రజలు వాటిని దాటేస్తారు. నీ సమయాన్ని నీ సమక్షం విలువైన చోట ఉంచు. నిన్ను నిర్లక్ష్యం చేసే చోట నీ లేకపోవడంతో ప్రభావం చూపించు. చివరగా ఇంత అర్థం చేసుకో, జీవితంలో అన్నీ కోల్పోయినా ఒక్కటి మిగిలి ఉండాలి. అది నీ స్వీయ గౌరవం. డబ్బు పోవచ్చు,
ప్రజలు వెళ్ళొచ్చు, పరిస్థితులు మారొచ్చు, కానీ స్వీయ గౌరవం మిగిలితే మళ్లీ నిలబడగలవు. నిన్ను ఎవరి రాకతో సంతోషపడేంత బలంగా చేసుకో, కానీ ఎవరి వెళ్ళిపోవడంతో విరగ్గొట్టుకోకు. నీవారు పరిస్థితులతో పోరాడి మద్దతిస్తారు, నీవారు కానివాళ్లు సాకులు చూపిస్తారు. కాబట్టి ఇప్పుడు నీ నిర్ణయం: ప్రతిసారి విరగ్గొట్టుకోవాలా లేదా అర్థం చేసుకుని బలపడాలా? ప్రతిసారి ఏడవాలా లేదా ఒకరోజు మనసులో ప్రతిజ్ఞ చేసుకో? జీవితం ఎవ్వరికోసం ఆగదు, అది కదులుతూనే ఉంటుంది. ప్రశ్న ఎవరు నీతో ఉన్నారనేది కాదు, ప్రశ్న నువ్వు నీతో ఉన్నావా అనేది. నువ్వు నిన్ను మద్దతు ఇవ్వడం నేర్చుకున్న రోజు నుంచి ప్రపంచం నిన్ను వదిలేనా నిన్ను ఎవ్వరూ ఓడించలేరు. మరి గుర్తుంచుకో, తన నుంచి పారిపోయే వ్యక్తి ఇతరులను ఎక్కువగా నిందిస్తాడు. తనలోకి చూసిన వ్యక్తికి బయటి ప్రపంచం అంత ప్రమాదకరం కాదు. కాబట్టి ప్రతిసారీ పరిస్థితిని తిట్టే ముందు నేను నిజంగా సరైన దిశలో వెళుతున్నానా అని అడిక్కో. కొందరు నీ పతనాన్ని చూడాలనుకుంటారు, కానీ వాళ్లకంటే ప్రమాదకరం నువ్వు పడిపోతుంటే మౌనంగా చూస్తున్నవాళ్లు. ఎందుకంటే శత్రువు ముందుంటాడు, కానీ నకిలీవాళ్లు నవ్వు వెనుక దాక్కుంటారు. ప్రతిసారీ గుండె మాట వినకూడదు. గుండె భావోద్వేగాలతో పోతుంది, మనసు నిజాన్ని చూపిస్తుంది. గుండె మనసు మధ్య పోరాటం వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కి తీసుకో. ఆతృతగా తీసుకున్న నిర్ణయాలు చాలా కాలం వరకు పశ్చాత్తాపం కలిగిస్తాయి. నీ మౌనం చాలా మందిని తాకుతుంది, ఎందుకంటే వాళ్లు నువ్వు అన్నీ సహించడం చూసి అలవాటు పడ్డారు. నువ్వు సహించడం మానేసినప్పుడు మాత్రమే వాళ్లు మార్పును గమనిస్తారు. కొందరు నీ జీవితంలోకి నీ విలువను అర్థం చేసుకోవడానికి వస్తారు. వాళ్లు వెళ్ళిపోయి ఒక పాఠం వదిలేస్తారు, అది జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి వదిలేసిన ప్రతి ఒక్కరినీ శపించొద్దు. కొందరు పాఠంగా మారినప్పుడే మంచిగా కనిపిస్తారు. సంబంధాల్లో పోలికలు ఎక్కువ నష్టం చేస్తాయి. నువ్వు ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెడితే నీలో గర్వం లేదా హీనభావం వస్తుంది. రెండూ విషం. నిన్ను నువ్వు మెరుగుపరుచుకో, ఎవరికంటే ఉత్తమంగా ఉండాలని ప్రయత్నించద్దు. నీ లోపాలను నిరంతరం చూపించేవాళ్ల నుంచి దూరంగా ఉండు. నీ పురోగతి కోరుకునేవాళ్లే నిన్ను మెరుగుపరుస్తారు, కేవలం విమర్శించేవాళ్లు కాదు. కొన్నిసార్లు జీవితం నిన్ను ఒంటరిగా వదిలేస్తుంది, నీ నిజమైన బలాన్ని గుర్తించడానికి. గుంపులో వ్యక్తి ఇతరుల మీద ఆధారపడతాడు, ఒంటరిగా ఉన్నప్పుడు తన మీద ఆధారపడతాడు. అందర్నీ సంతృప్తిపరచడానికి ప్రయత్నించే వ్యక్తి చివరికి తన మీదే కోపం తెచ్చుకుంటాడు, ఎందుకంటే తన సంతోషాన్ని త్యాగం చేస్తూ ఉంటాడు. గుర్తుంచుకో, నిన్ను సంతోషంగా ఉంచుకోవడం స్వార్థం కాదు, బాధ్యత. ప్రతీకారం ప్రతి నొప్పికి సమాధానం కాదు. కొన్ని నొప్పులు ఏ మార్గం వెళ్లకూడదో నేర్పుతాయి. ప్రతి బాధకు ప్రతీకారం తీర్చుకుంటే గాయాలు మానడానికి సమయం ఉండదు. నీ బలహీనతను అందరికీ చూపించద్దు. ప్రపంచం సలహాలివ్వడంలో వేగంగా ఉంటుంది, మద్దతివ్వడంలో కాదు. వాళ్లు బలంగా ఉండు అంటారు, కానీ నువ్వు బలంగా మారితే అదే వాళ్లు నువ్వు మారిపోయావని అంటారు. జీవితంలో అతిపెద్ద తప్పేమిటంటే ప్రజలు మన గురించి ఏమనుకుంటారు అని ఆలోచించడం. నిజమేమిటంటే ప్రజలు తమ స్వార్థానికి సంబంధించినంతవరకే ఆలోచిస్తారు. కాబట్టి ఇతరుల ఆలోచనల భారాన్ని మోయొద్దు. నీ వైఫల్యంలో నవ్వేవాళ్లు చాలామంది దొరుకుతారు, కానీ నీ విజయంలో చప్పట్లు కొట్టేవాళ్లు చాలా తక్కువ. కాబట్టి చప్పట్లు ఆశించద్దు, కష్టపడి ముందుకు వెళ్ళు. కొన్ని సంబంధాలు కేవలం పేరుకు మాత్రమే, వాటిలో వెచ్చదనముండదు. అలాంటి సంబంధాలను గౌరవంగా ముగించడం మంచిది, నమ్మకం లేకుండా మోయడం కంటే. ఎందుకంటే భారంగా మారిన సంబంధాలు ఆత్మను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఎవరైనా నిన్ను విలువ చేయకపోతే వాళ్ల నుంచి దూరమవ్వడం బలహీనత కాదు, జ్ఞానం. నీ సమక్షం అన్ని చోట్ల అవసరం లేదు. గౌరవం దొరకని చోట దూరం మంచిది. ప్రతిసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవడం మంచిదే, కానీ స్వీయ గౌరవం ఉన్నంత వరకే. స్వీయ గౌరవం పడిపోతే సంబంధాన్ని కాపాడినా కోల్పోతావు. నిన్ను కోల్పోవడానికి భయపడని వాళ్లను కోల్పోవడానికి భయపడద్దు. ఎందుకంటే నీకు అలవాటు కాని వాళ్లు నిన్ను కోల్పోయినా ఏమీ అనిపించదు. జీవితంలో ముందుకు వెళ్లాలంటే గతాన్ని వదిలేయడం నేర్చుకో. పాత గాయాలను ఎప్పుడు తవ్వుకుంటే కొత్త కలలు చూడలేవు. నీ అతిపెద్ద బలం నీ సహనం. కోపంలో తీసుకున్న నిర్ణయం సంబంధాన్ని విరుగుతుంది, సహనంలో తీసుకున్న నిర్ణయం జీవితాన్ని సృష్టిస్తుంది. ఎప్పుడూ నేను ఒంటరినని చెప్పుకోకు. నువ్వు నిన్ను మద్దతిస్తున్నంతవరకు ఒంటరి కాదు. ఒంటరితనం అనిపించేది నువ్వు నిన్ను వదిలేసినప్పుడు. ప్రజలంటారు సమయం ప్రపంచాన్ని మారుస్తుందని. నిజమేమిటంటే సమయం నిజమైన ముఖాల నుంచి మాస్కులను తొలగిస్తుంది. ఒక్కొక్కరు తమ స్వభావం ప్రకారం ముందుకు వస్తారు. నీ విలువను ఎవరూ అర్థం చేసుకోకపోతే నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. వజ్రాన్ని బంగారు వ్యాపారి గుర్తిస్తాడు, రాయి కాదు. జీవితంలో నిజమైన శాంతి ఏమిటంటే అన్నీ నీ చేతుల్లో లేవని అంగీకరించడం. కొన్ని విషయాలు వదిలేయాలి, కొందరు వెళ్ళిపోవాలి, కొన్ని కలలు పగిలిపోవాలి. కానీ ప్రతి పగులు తర్వాత కొత్త రూపం ఏర్పడుతుంది. బంగారం అగ్నిలో కాల్చిన తర్వాత మరింత విలువైనదవుతుంది. అలాగే వ్యక్తి కష్టాల ద్వారా బలపడతాడు. కాబట్టి ఇప్పుడు భయపడటం మానేయి.
ప్రజలు మారడానికి భయపడద్దు, నీ స్వంత బలహీనతలకు భయపడు. ఎందుకంటే నువ్వు బలంగా ఉంటే ఏ పరిస్థితి కూడా నిన్ను ఎక్కువసేపు కింద పడేయలేదు. ఇదే జీవితం యొక్క నిజమైన ఆట. కొన్నిసార్లు విజయం, కొన్నిసార్లు ఓటమి, కొన్నిసార్లు సహవాసం, కొన్నిసార్లు ఒంటరితనం. కానీ ప్రతి పరిస్థితిలోనూ తనతోనే నిలబడేవాడు చివరికి గెలుస్తాడు. ఇప్పుడు నిర్ణయం తీసుకో. గుంపులో భాగంగా జీవించాలా, లేదా స్వంత గుర్తింపు సృష్టించుకుని ప్రతిసారి రాజీ పడాలా, లేదా ఒక్కసారి మనసులో ప్రతిజ్ఞ చేసుకోవాలా? ఇప్పటి నుంచి ముందు నా విలువను నేనే ఇవ్వాలి. నువ్వు నిన్ను ప్రాధాన్యత ఇచ్చిన రోజు నుంచి ప్రపంచ వైఖరి కూడా మారడం మొదలవుతుంది. ఎందుకంటే ప్రపంచం తనను తాను గౌరవించుకునే వాళ్లనే గౌరవిస్తుంది. మరి విను, జీవితంలో అతిపెద్ద నిజమేమిటంటే ప్రజలు నీ పరిమితుల నుంచి నేర్చుకుంటారు, నీ మాటల నుంచి కాదు. నువ్వు అన్నీ సహించడం కొనసాగిస్తే ప్రజలు నీకు పట్టించుకోవడం లేదని అనుకుంటారు. నువ్వు చాలు అని చెప్పిన రోజు నుంచి నీ ప్రాముఖ్యత మొదలవుతుంది. నీ కథను అందరికీ చెప్పొద్దు. కొందరు నీ స్థావరంతో సంబంధం లేకుండా కేవలం గుర్తుంచుకుంటారు, సరైన సమయంలో దాన్ని నీకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి. కాబట్టి నీ జీవిత తలుపులు తెరిచి ఉంచు, కానీ తాళం నీ చేతిలోనే ఉంచు. ప్రతిసారి నిన్ను తప్పు చేస్తున్నట్లు నిరూపించే వాళ్లతో వాదించద్దు. ఎందుకంటే కొందరు సత్యం వినడానికి కాదు, గెలవడానికి మాట్లాడతారు. అలాంటి వాళ్లకు సమాధానమివ్వకు, దూరముంచు. జీవితంలో అతిపెద్ద విజయం పని నుంచి రాదు, ప్రజలను అర్థం చేసుకోవడం నుంచి వస్తుంది. ఎంత ఎక్కువగా వివరించాలనుకుంటే అంత ఎక్కువగా చిక్కుకుంటావు. కాబట్టి నీ ఉద్దేశాలను అందరికీ వివరించడానికి ప్రయత్నించద్దు. గుండెతో అనుసంధానమైన వాళ్ళు ఎప్పుడూ వివరణ అవసరం లేదు. ఎవరినీ నమ్మకం అలవాటు చేసుకోకు. అలవాట్లు మార్చవచ్చు, కానీ ప్రాముఖ్యతను మార్చలేవు. ప్రజలు నీ సమక్షం ఫీల్ చేసేలా చెయ్యి, కేవలం సౌకర్యంగా కాదు. అక్కడ నీ విలువ తగ్గుతుంది. ఎప్పుడు సిద్ధంగా ఉండద్దు. నిన్ను చాలా అందుబాటులో ఉంచుకుంటే కొన్నిసార్లు గట్టిగా స్పందించడం అవసరం. తద్వారా ఇంకొక వ్యక్తికి నీక్కూడా సొంత జీవితం ఉందని అర్థమవుతుంది. ముందు మంచిగా మాట్లాడి వెనుక బాధగా మాట్లాడే వాళ్ల మీద కోపం తెచ్చుకోకు. కేవలం అర్థం చేసుకో, వాళ్ళు నీతో లేరు, నీ చుట్టూ ఉన్నారు. చుట్టూ ఉన్నవాళ్లను ఎప్పుడైనా తొలగించవచ్చు. ప్రతిసారి అసూయపడటం శాంతినివ్వదు. కొన్నిసార్లు అది కోల్పోయే భయం. కానీ గుర్తుంచుకో, భయంతో నిలిచే సంబంధం ఎక్కువ కాలం ఉండదు. బలమైన సంబంధం సమాన స్థాయిలో నిలుస్తుంది, అంచున కాదు. ఎవరైనా నిన్ను విలువ చేయకపోతే నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ప్రయత్నించొద్దు. చూడాలనుకునేవాడు సూచనలోనే చూస్తాడు, చూడాలనుకోనివాడు అద్దం చూపినా కళ్ళు మూసుకుంటాడు. ప్రజలంటారు సమయం అన్నీ మాంచేస్తుందని, కానీ సమయం నీకు సరిపడని వాళ్లను వేరు చేస్తుంది. నొప్పి అంతమవుతుంది, కానీ పాఠం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. జీవితంలో అంత ఖాళీగా ఉండద్దు, ఎవరైనా వచ్చి నింపేసేలా. నీ కలలు, నీ పని, నీ లక్ష్యంతో నిన్ను నువ్వు నింపుకో. తద్వారా ఎవరైనా వచ్చినా నీ జీవితాన్ని మెరుగుపరచాలి తప్ప తగ్గించకూడదు. కొందరు నిన్ను వదిలేస్తారు, ఎందుకంటే నువ్వు వాళ్లను ఎప్పుడూ వదలలేవని భావిస్తారు. అతిగా అనుసంధానం ఉన్న చోటే ఎక్కువగా విరుగుదల జరుగుతుంది. నిన్ను అంత చౌకబారు చేసుకోకు. ప్రజలు నిన్ను తీసుకుని ఉపయోగించుకోవాల్సినట్టు మరి అంత ఖరీదుగా కూడా చేసుకోకు. నిజమైన వాళ్లు చేరుకోలేనంతగా. సమతుల్యమే నిజమైన జ్ఞానం. నీ మంచితనం గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పొద్దు. నిజమైన మంచితనం శబ్దం చెయ్యదు, అర్థం చేసుకునేవాళ్లు మౌనంలోనే గుర్తిస్తారు. ప్రతిసారి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రశ్నలకు నీ లేనిపోవడమే సమాధానం. నువ్వు దూరమైతే ప్రజలు నీ లేనిపోవడాన్ని ఫీల్ అవుతారు. నిన్ను కోల్పోయినా నిద్రపోయేవాళ్లు నీకు ఎప్పుడూ అవసరం లేదు. అవసరం మరియు ప్రేమ మధ్య తేడాను అర్థం చేసుకో. అవసరం సమయంతో మారుతుంది, ప్రేమ పరిస్థితులతో మరింత బలపడుతుంది. నీ జీవితంలో హద్దులు పెట్టడం నేర్చుకో. మళ్లీ మళ్లీ బాధపడే చోట నిలబడటం నీకు అన్యాయం. అందరికీ నీలాంటి గుండె ఉండదు, కాబట్టి అందరూ అదే విధంగా ప్రవర్తిస్తారని ఆశించద్దు. ఆశలు తక్కువగా ఉంటే జీవితం నిన్ను ఒంటరిగా వదిలేసినప్పుడు ఎక్కువ శాంతి అనిపిస్తుంది. అలా జరిగితే భయపడద్దు. ఒంటరితనం శిక్ష కాదు, సన్నాహం. ఆ సమయం నిన్ను నీ నిజమైన స్వరూపంతో దగ్గర చేస్తుంది. కొందరు నీ మౌనాన్ని అహంకారంగా భావిస్తారు, కొందరు నీ దూరాన్ని ద్వేషంగా భావిస్తారు. కానీ నిజంగా నీవారైన వాళ్ళు నీ మార్పుకు కారణం అర్థం చేసుకుంటారు. ఈ ప్రపంచంలో అతి కష్టమైనది తన కోసం నిలబడటం. ఎందుకంటే ప్రజలు నువ్వు వాళ్ల కోసం పోరాడాలని కోరుకుంటారు. కానీ గుర్తుంచుకో, పోరాడటం మంచి మర్యాద, అలవాటు కాదు. నువ్వు నిన్ను కోల్పోవడం కంటే కాపాడుకోవడం ఎక్కువ చేసిన రోజు నుంచి నీ జీవితం మారడం మొదలవుతుంది. ప్రతి సంబంధాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. కొన్ని సంబంధాలు విరగడం నిన్ను విముక్తి చేయడానికి. వదిలేసిన అందరూ నష్టం కాదు. కొందరు నీ జీవిత భారాన్ని తగ్గించి వెళుతారు. ఇప్పటి నుంచి ఎవరైనా నిన్ను ఇలాగే అంగీకరిస్తే తప్ప వాళ్ల కోసం నిన్ను తగ్గించుకోనని ప్రతిజ్ఞ చేసుకో. చివరికి ఇంత అర్థం చేసుకో, జీవితం ఎవరి ఆగిపోవడం వల్ల ఆగిపోదు. ప్రజలు వస్తూ పోతారు, కానీ నువ్వు నిన్ను వదలకపోతే ఎవరూ నిన్ను ఎక్కువసేపు కింద పడేయలేరు. ఇప్పుడు నీ నిర్ణయం. ప్రతిసారి విరిగి మళ్లీ కలిపేసుకోవాలా, లేదా ఎవరూ విరగ్గొట్టలేనంత బలంగా చేసుకోవాలా? ఎందుకంటే వ్యక్తి తన విలువను అర్థం చేసుకుంటే ప్రపంచంలో ఎలాంటి శక్తి కూడా అతన్ని చౌకబారు చేయలేదు. మరి చివరిగా ఒక్క విషయం అర్థం చేసుకో, జీవితం ఎవరి రాకతో ప్రత్యేకం కాదు, వెళ్ళిపోవడంతో అంతం కాదు. జీవితం మారేది నువ్వు నిన్ను గుర్తించినప్పుడు. ఇప్పటి నుంచి నా గౌరవం, నా శాంతి, నా స్వీయ గౌరవం ఎవరి మూడ్ మీద ఆధారపడకూడదు అని నువ్వు నిర్ణయించినప్పుడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.
మీరు చేసే లైక్ మాకు చాలా బూస్ట్ ఇస్తుంది. కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీ కామెంట్ చూసి మరికొంతమందికి మారే అవకాశం ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. జై హింద్.